కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో గుంటూరు నందు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కొరకు ధర్నా చేస్తున్నటువంటి కార్యకర్తలపై పోలీసులు దాడి నిరసిస్తూ డోన్ నేషనల్ హైవేపై దిగ్బంధనం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పెండింగ్లో ఉన్న ఫీజు పేమెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తూ ఉపకార వేతనాన్ని చెల్లించాలని కోరుతూ పెద్ద ఎత్తున విద్యార్థులు జాతీయ రహదారి నేషనల్ హైవే 44 కంబలపాడు హైవే రోడ్డుపై బైఠాయించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన డోన్ హైవేలో దిగ్బంధనంలో కిలోమీటర్ పైగా వాహనాలు నిలిచిపోయాయి. 1 గంట సేపు స్తంభించిపోయింది రహదారి. సమాచారం తెలుసుకున్న డోన్ రూరల్ సిఐ సుధాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని నిరసనకారులను అరెస్ట్ చేశారు. పెండింగ్ బకాయిలను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మెండిగా వ్యవహరిస్తుందంటూ అలాగే గుంటూరులో ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థులు ధర్నా నిర్వహిస్తుండగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు హనుమంతు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. 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 పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు వెంటనే. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఏబీవీపీ కార్యకర్తలు మరియు విద్యార్థులు కలిసి ఒక కూడెల్లో ధర్నా నిర్వహిస్తున్నటువంటి స్థితిలో మరి అక్కడున్న లోకల్ పోలీసులు ఏబీవీపీ విద్యార్థుల్ని మళ్ళీ లాఠీ చార్జ్ చేసి అదేవిధంగా ఒక వీధి రౌడీల్ని ఏ విధంగా అయితే బూటు కళ్ళతో తన్నుకుంటూ వెళ్తారో ఆ అరాచకం మన గుంటూరు జిల్లాలో జరిగింది. మరి ఆయా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యార్థులు అడుగుతున్నది నీ దగ్గరకు వచ్చి భిక్షాటన అయితే చేస్తలేరు. మరి గతంలో నువ్వు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చినావో ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్స్ని వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ ధర్నా నిర్వహిస్తే